ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 21 తారీఖు ఆగస్ట్ నెల 2024. ఈరోజు మనం చూడాల్సిన విషయాలు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12, ఆదికాండం 12వ అధ్యాయం. ఇందులో భాగంగా మనం చూడాల్సిన విషయాలు అబ్రహాముకు దేవుని పిలుపు రావడం, అబ్రహాము షారాయ్ ఐగుప్తులో నివసించడం, అక్కడ ఉన్న సందర్భాల గురించి మనం నేర్చుకుంటాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో చూడండి, అబ్రహాముకు దేవుని పిలుపు ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మొదటి వచనం: యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. చూసారా, దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఇలా అంటాడు: నీ ఇంట నుండి వెళ్ళిపోవాలి, నువ్వు ఇంట నుండి బయలుదేరాలి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరాలి, నీ దేశం నుండి బయలుదేరాలి. అంటే నీ ఇంటిని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ దేశమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నేను నీకు ఏ దేశమును చూపిస్తానో ఆ దేశమునకు వెళ్ళాలి అని అంటున్నాడు దేవుడు అబ్రహాంతో. రెండవ వచనం: నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు, నీ ఇంట నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి బయలుదేరి నేను చూపించు దేశములకు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, బహుమందిగా ఆశీర్వదిస్తాను, నీ పేరు మారుమ్రోగిపోతుంది, అనేక తరములకు నీ పేరు గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం: నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో అనగా. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు చూడండి. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో, నిన్ను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని అంగీకరిస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తాను. దానికి వ్యతిరేకంగా ఏంటో తెలుసా? నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తాను, కీడు కలిగిస్తాను. నీకు ఎవరైతే కీడు కలిగిస్తారో, నీకెవరైతే మేలు చేయకుండా కీడు కలిగిస్తారో వాళ్ళకి కీడు కలిగిస్తాను, శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు అంటే భూమి మీద నివసించే ప్రతి వంశము కూడా నీ యందు ఆశీర్వదింపబడుతుంది. అంటే భూమి మీద ఏ వంశమైతే ఆశీర్వదింపబడుతుందో దానికి పునాది నువ్వే అని అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ వచనం: యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఇక్కడ మనం చూడట్లేదు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రిగా పేరు పొందాడు. ప్రభువా, నా తండ్రి ఇంట విడిచిపెట్టమంటున్నావు, నా బంధువులను విడిచిపెట్టమంటున్నావు, దేశములను విడిచిపెట్టమంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలో చూపించు ప్రభువా అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. చూడండి, నేను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి అక్కడ నుండి బయలుదేరిపోయాడు. అబ్రాహాంతో పాటు లోతు కూడా అతనితో పాటు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచనం: అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవుడు చెప్పాడు కదా, ఇంకా వాళ్ళందరూ ఎక్కడున్నారు? హారాన్లో ఉన్నారు. అంతే కదా, లాస్ట్ అధ్యాయంలో మనం చూసాము, వాళ్ళందరూ హారాన్లో నివసించారు. హారాన్ నుండి బయలుదేరాడు. బయలుదేరి 75 ఏండ్లు, అప్పుడు ఆయనకి 75 ఏండ్లు, 75 సంవత్సరాలు వయసు అబ్రహాంకి. అప్పుడు అబ్రహాం ఎవరెవరిని తీసుకెళ్లారు అనేది మనం చూసినట్లయితే ఈ వచనాలు మనకు తెలియజేస్తుంది. అబ్రహాము తన భార్య అయిన షారాయిని తీసుకెళ్లాడు. తన సహోదరి కుమారుడు ఉన్నాడు కదా, హారాను కుమారుడు లోతుని తీసుకెళ్లాడు. హారాన్లో తనను వారును ఆర్జించిన యావదాస్తి అంటే హారాను అనే పట్టణంలో ఆయన సంపాదించిన ప్రతి ఆస్తిని తీసుకుపోయాడు. సమస్తమైన ప్రతి దానిని తీసుకొని కనాను దేశమునికి వెళ్ళి అక్కడ ఉన్నాడు అబ్రహాం. నెక్స్ట్ వచనం: అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశము సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరాను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. ఈ వచనం ఏం తెలియజేస్తుంది ఫ్రెండ్స్? చూడండి, అబ్రాము షెకెము అనే స్థలానికి వచ్చాడు. షెకెము అనే స్థలానికి వచ్చి ఆ దేశంలో సంచారం చేశాడు, అటు ఇటు తిరిగాడు, దాని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మోరే అనే ఒక సింధూర వృక్షం ఉన్నది, మోరే దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక సింధూర వృక్షం ఉంది, అక్కడికి చేరాడు. అక్కడికి చేరినప్పుడు ఆ దేశంలో ఎవరు నివసిస్తున్నారంటే కనానీయులు నివసిస్తున్నారు. అబ్రాము షెకెము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న అటు ఇటు చూసి కొంత సమాచారం తెలుసుకున్న తర్వాత మోరే దగ్గరకు వచ్చిన తర్వాత, మోరే దగ్గర ఒక సింధూర వృక్షం ఉంది. ఆ సింధూర వృక్షం దగ్గరికి చేరినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే ఆ దేశంలో ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. నెక్స్ట్ వచనం: యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఆ సమయంలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైగో ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ దేశం ఉంది కదా, ఏ దేశం? కనాను దేశం. అక్కడ ఎవరు నివసిస్తున్నారు? కనానీయులు నివసిస్తున్నారు. ఆ కనానీయులను నీకు ఇచ్చేస్తాను, బానిసలు కొంటారు. నీ సంతానానికి ఇదే దేశమును నీకు ఇస్తాను, నీ చెప్పిన దేశం ఇది, నీ సంతానానికి ఇదే దేశం ఇస్తాను అని దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై చెప్పినప్పుడు
అబ్రాము ఆ విషయమై విధేయత చూపించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు, థ్యాంక్స్ చేస్తున్నాడు, థ్యాంక్స్ గివింగ్. ఒక బలిపీఠం కట్టాడు దేవుడు. అంటే అక్కడ అబ్రాము యెహోవాకు అంటే దేవుడికి ఒక బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ అబ్రాము దేవునికి ప్రార్థన చేశాడు. ఎక్కడ అనని బలిపీఠం కట్టాడు, దేవుని నామం పేరిట ప్రార్థన చేశాడు, ఒక గుడారం వేశాడు. ఎక్కడ వేశాడు అది మనం చూద్దాం. అక్కడ నుండి బయలుదేరాడు కదా. ఎక్కడి నుంచి? కనాను, అది సింధూర వృక్షం వద్ద నుండి, మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్ద ఉన్నాడు కదా ఆయన. అక్కడ నుండి బయలుదేరాడు. బయలుదేరి బేతేలుకు వచ్చాడు. ఇక్కడ బేతేలు ఉందనుకోండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది బేతేలు అనుకోండి. బేతేలుకు తూర్పు ఏమొస్తుంది? ఇది నార్త్ సౌత్, ఇది తూర్పు. అంటే ఇది తూర్పు. తూర్పునున్న కొండ ఉంది ఇక్కడ. ఇది కొండ అనుకోండి. ఈ కొండ దగ్గరికి వచ్చాడు. చేరిన తర్వాత ఈ కొండకు పడమటనున్న బేతేలుకు, అంటే ఈ కొండకు పడమటనుంది ఏంది? బేతేలే కదా. ఇది బేతేలుకి తూర్పున కొండ ఉంది, కొండకు పడమటన బేతేలు ఉంది. అటు ఇటు చెప్పారు అంతే. బేతేలుకు తూర్పున ఈ మళ్ళీ బేతేలుకు తూర్పునున్న హాయికి ఇక్కడ హాయిపట్నం ఉంది. ఇక్కడ హాయిపట్నం. తూర్పునున్న పడమటన బేతేలుకును, బేతేలుకి తూర్పునున్న హాయికిని ఇక్కడ తూర్పు. ఇది హాయికి తూర్పు ఎక్కడుంది? ఇది హాయి. ఈ హాయికి మధ్యలో ఆయన గుడారం వేశారు. అంటే కొండ మధ్యలో ఇక్కడ గుడారం వేశాడు ఆయన. అదైందా? ఇది బేతేలుకి తూర్పున ఒక కొండ ఉంది. ఓకేనా? ఈ కొండకు చేరుకున్నాడు ఆయన. చేరుకున్న తర్వాత పడమటన బేతేలు ఉందిగా. ఈ ఇప్పుడు కొండకు చేరుకున్నప్పుడు పడమటన ఏముంటుంది? బేతేలు ఉంటుంది. ఈ పడమటన బేతేలుకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన, అంటే ఇక్కడ ఆయన గుడారం వేశాడు. గుడారం వేసి ఒక బలిపీఠం కట్టాడు. ఇక్కడ ఒక బలిపీఠం కట్టాడు. యెహోవా నామం పేరిట ప్రార్థన చేశాడు. మనం చూస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్, అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడ నుండి ప్రయాణం చేస్తూ దక్షిణానికి వచ్చాడు ఆయన. నెక్స్ట్ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశంలో? అబ్రాహాము ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశంలో ఆయనకి కరువు వచ్చేసింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళిపోయింది. అబ్రాము ఆ దేశంలో ఉన్నప్పుడు కరువు భారంగా వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అనేది మనం తర్వాత చూద్దాం. జస్ట్ అయితే కరువు వచ్చింది. ఆ కరువు చాలా తీవ్రంగా ఉంది, తట్టుకోలేకపోయారు. అందుకని వాళ్ళందరూ బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును. ఇక్కడ వాళ్ళందరూ ఐగుప్తుకు వచ్చేసారు కదా. ఐగుప్తుకు సమీపించినప్పుడే, చేరుకున్నప్పుడే తన భార్య అయిన షారాయిని చూశాడు అబ్రాం. ఇదిగో నువ్వు చక్కని దానవు, అందంగా ఉంటావు అని నాకు తెలుసు. కాబట్టి ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చిదురు. అప్పుడు అబ్రాం భయం వచ్చింది. ఏం భయం వచ్చిందంటే, ఇగో ఐగుప్తులు మనం వెళ్తున్నాం కదా, మన దేశం కాదది, పొరుగు దేశం, పరదేశం. నువ్వేమో అందంగా ఉన్నావు. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి వాళ్ళు నిన్ను కోరుకుని నన్ను చంపేస్తారేమో అని నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో అని భయపడ్డాడు అబ్రాం. భయపడి ఏమంటున్నాడు చూడండి. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమనెను. అబద్ధం చెప్పు. ఐగుప్తు దేశంకి వెళ్తున్నాం మనము, నువ్వు అందంగా ఉన్నావు, నీ అందాన్ని బట్టి నిన్ను బట్టి వాళ్ళు నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో, కాబట్టి నువ్వు ఇలా చెప్పు. ఏం చెప్తావంటే, నీ వలన నాకు మేలు కలుగునట్టు, నీ వలన నేను బ్రతకడానికి నేను బ్రతుకున్నట్లు నీవు నా చెల్లెలు అని చెప్పు, సహోదరు అని చెప్పు, నా తోబుట్టు అని చెప్పు అని అబ్రాము తన భార్యని షారాయితో చెప్పినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ వచనం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. అబ్రాము ఐగుప్తులో చేరుకున్నాడు. అప్పుడు ఐగుప్తులు ఏం చేశారంటే షారాయిని చూశారు. షారాయి చాలా అందంగా ఉండడం చూశారు. నెక్స్ట్ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను. సో ఎవరు ఆ స్త్రీ అంటే షారాయి. ఆ షారాయి అందంగా ఉండడం చేత అక్కడ ఉన్న ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట నిలబెట్టాలని, ఆమెను పొగిడి ఆమెను ఫరో ఎదుట నిలబెట్టాలని ఫరో ఇంటికి తీసుకెళ్లారు. నెక్స్ట్ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అబ్రాము యొక్క భార్య అయిన షారాయిని బట్టి అబ్రాముకు ఏమేమి ఇచ్చారంటే అక్కడ చూడండి, గొర్రెలు ఇచ్చారు, గుడ్లు ఇచ్చారు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు, ఇవన్నీ కూడా షారాయిని బట్టి అబ్రాహాంకి పొందుకున్న ఆస్తి. అంటే అబ్రాహాం భార్య అయిన షారాయిని అమ్మివేశాడా?
ఎందుకు అబ్రామ్ ఎలా చేశాడు అనే విషయం మనం భవిష్యత్తులో చూద్దాం. జస్ట్ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలు. నెక్స్ట్ వచనం. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఇక్కడ స్టార్ట్ అయింది. దేవుడు అబ్రాహాంని ఎన్నుకున్నాడు, తన భార్య అయిన శారాయిని ఎన్నుకున్నాడు. వీళ్ళ ద్వారా ఒక సంతానం వస్తుంది అనేది దేవుని ప్లాన్. ఆ దేవుని ప్లాన్కి ఆటంకం ఏర్పరిచే ప్రతి వారిని కూడా దేవుడు వదిలిపెట్టడు అనేది మనం నేర్చుకోవచ్చు. ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు దేవుడు. నెక్స్ట్ వచనం. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? అప్పుడు తెలుసుకున్నాడు ఆ ఫరో తెలుసుకున్నాడు. ఫరో అంటే ఎవరంటే రాజు. ఐగుప్తు దేశానికి రాజుల్ని ఫరోలుగా పిలువబడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫరో అబ్రామును పిలిచి, ఆయన మొత్తం తెలుసుకున్నాడు. ఇక ఈయన ఆమె ఆయన సహోదరి కాదు, ఆయన భార్య అని తెలుసుకొని, అందుకే మనకి ఇవన్నీ సంభవించింది, ఆయన దేవుడు ఇలా మనకి చేశాడని తెలుసుకున్నాడు ఫరో. తెలుసుకొని అబ్రాం పిలిపించాడు. నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు అని అన్నాడు. ఫరో ఎవరితో? అబ్రామ్తో. నువ్వేం చేసావయ్యా? ఈమె నీ భార్య అని చెప్తే ఏమైంది? నాకెందుకు అబద్ధం చెప్పావు? నాకెందుకు చెప్పలేదు అని ఫరో అబ్రామ్తో అన్నాడు. నెక్స్ట్ వచనం. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పావు నువ్వు? నేను ఆమెను భార్యగా చేసుకుందానని అనుకున్నావా? అయితే ఏమైతుంది? ఇదిగో నీ భార్యని తీసుకుపో, ఈమెను ఇక్కడ నుండి తీసుకుపో అని ఫరో అబ్రామ్తో చెప్పాడు. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యని అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అక్కడి నుంచి ఫరో ఇంటి నుండి ఎవరినైనా తీసుకెళ్లారంటే తన భార్యని శారాయిని తీసుకెళ్లాడు. తర్వాత తనకు కలిగిన సమస్త ఆస్తిని కూడా అక్కడ వాళ్ళు పంపివేశారు, అన్నీ తీసుకొని వచ్చేసాడు. ఎవరు? అబ్రామ్. సో ఈ అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఈ ఫ్రెండ్స్ ఏంటి మనం చూసాము. అబ్రహాము, శారాయి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం చూసాం. నువ్వు ఇంటి నుండి, దేశం నుండి, బంధువుల నుండి వెళ్ళిపోవాలి, నేను చూపించు దేశంలోకి వెళ్ళాలి. అక్కడ అబ్రహాము అలా వెళ్తున్నప్పుడు ఎక్కడ నివసించాడు? యెహోవాకు ఎలా బలిపీఠం కట్టాడు? ఎక్కడ బలిపీఠం కట్టాడు? ఎక్కడ ప్రార్థన చేశాడు? అక్కడ నుంచి కరువు రావడం వలన అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఏం జరిగింది అనే విషయాలు మనం ఇక్కడ చూసాం. ఇక్కడ మనం భవిష్యత్తులో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎందుకు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు? ఐగుప్తులో తన భార్యను శారాయిని సహోదరి అని ఎందుకు అలా అనుకున్నాడంటే మనం చూసాం కదా, భయపడ్డాడు, అంటే చంపేస్తారేమో అని. అది తప్ప రైటా రాంగా అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. సో ఇంతవరకు ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ఆల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. ఆమేన్.